నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం డిస్కస్ చేస్తున్నటువంటి టాపిక్ ఏంటంటే కేఎస్ఆర్. ఆ కేఎస్ఆర్ అరెస్ట్ సంబంధించిన విషయం ఇప్పుడు మాట్లాడుతున్నాం. కానీ ఇన్ డెప్త్ అనాలిసిస్ ప్రతి ఒక్కరూ ఈ కేఎస్ఆర్ ఒక సాక్షి మీడియానో లేకుంటే ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనో ఒక పేటిఎం ఆర్టిస్ట్ని కూర్చొని ఒక వ్యాఖ్యలు చేయించడం జరిగింది. దాని వెనకాల ఎవరున్నారో ఆ మీడియా ఎవరిది అనేది అందరికీ తెలిసిందే. స్వయాన జగన్మోహన్ రెడ్డి గారు సతీమణిది ఆ మీడియా. వాళ్ళు కనీసం బయటకు వచ్చి క్షమాపణలు చెప్పలా లేదా ఖండించలా, అతన్ని సస్పెండ్ కూడా చేయకపోగా అతను మళ్ళీ తెచ్చి మీడియాలో కూర్చొని మళ్ళీ హితబోధలు చేపించారు. ఈయన కృష్ణరాజు అయితే రెండోసారి మళ్ళీ ఏదో సెల్ఫీ వీడియో పెట్టి ఆయన చెప్పినటువంటి మాటలకు కట్టుబడి ఉంటాను అనే విధంగా స్తుతిమెత్తంగా చెప్పడం జరిగింది. ఇది ఓవరాల్గా జరిగినటువంటి వ్యవహారం. ఈ గ్యాప్లో అటు జనసేన కార్యకర్తలు, ఇటు టీడీపీ కార్యకర్తలు, కూటమికి సంబంధించిన బీజేపీ కార్యకర్తలు, ఏదైతే ప్రభుత్వంలో ఉన్నారో ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు రగిలిపోయినారు. ఎందుకు అంటే వీళ్ళ అరెస్టులు కావట్లేదే. జరిగి 60 గంటలు 65 గంటలు అవుతుంది, వీళ్ళు అసలు అరెస్టులే కావడంలే. అసలు బాబు గారు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారని చెప్పి ఈ కూటమి యొక్క పార్టీ నేతలు అండ్ కార్యకర్తలు అనుకుంటా ఉన్నారు. జస్టిస్ మే బి డిలైడ్ బట్ ఇట్ నెవర్ డినైడ్ అని నిరూపించే విధంగా బాబు గారు ఈ కేఎస్ఆర్ని అరెస్ట్ చేయడం జరిగింది. అసలు ఈ అరెస్టు వెనకాల ప్రతి ఒక్కరూ మర్చిపోయినారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే బ్యాచ్ ఏమనుకున్నారంటే మన ఆంధ్ర రాష్ట్రం అంతా డైలీ ఆ సిట్ విచారణ అంట, లేకుంటే పలానోడు అరెస్ట్ అంట, మద్యం కుంభకోణం అంట అని 2 నెలల నుంచి పాపం రాష్ట్ర ప్రజలు నలిగిపోయినారు. వీళ్ళకి ఒక కొత్త వార్త ఇద్దామని చెప్పి ప్రయత్నం చేసినట్టుండాది. మ్యాటర్ ఏంటంటే ఈ వ్యవహారం పైకి తీసుకొస్తే అమరావతి పైన దెబ్బకు 2 పెట్లు. అమరావతిని డిఫేమ్ చేయొచ్చు, అటు మద్యానికి సంబంధించిన వ్యవహారాన్ని దాన్ని మరుగున పడే విధంగా చేయొచ్చు. మాస్టర్ ప్లాన్ జగన్మోహన్ రెడ్డి. అటు కోర్టునే కాదు పబ్లిక్ డొమైన్లో అంటే పబ్లిక్ని కూడా మెప్పించే విధంగా ఆయన మాస్టర్ మైండ్ వ్యవహరించిన తీరైతే అద్భుతం. కానీ బూమ్రాంగ్ అయిపోయింది, అది అందరం చూసాం. మొత్తం మీద నేను అడిగేది ఇప్పుడు 2 విషయాలు. ఒకటి, ఈ కొమ్మినేని మాట్లాడినప్పుడు పలానా పేటీఎం ఆర్టిస్ట్ అయినటువంటి కొమ్మినేని ఆ కృష్ణరాజుకి కారు యొక్క బ్యాటరీకి ముందు వెనక లాగుతాం, ఏది కీ ఇచ్చి కింద పెడితే అది ముందరకు పోతూ ఉంటుంది పిల్లలు ఆడుకునేటువంటి కారుకి. అదేవిధంగా ఆ కృష్ణరాజుకి ఈయన కీ వదిలేశాడు. మన అందరికీ బాగా గుర్తు. ఏమన్నాడంటే అవునవునండి నేను చూశాను, టైమ్స్ ఆఫ్ ఇండియాలో చూశాను అంట నవ్వుతా చెప్పడం జరిగింది. ఈ యొక్క 70 ఏండ్ల వృద్ధుడు కేఎస్ఆర్ ఆయన అన్నాడా లేదా, మీరు విన్నారా లేదా? ముందు ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. లాస్ట్లో ఒక ప్రశ్న అడుగుతాను, ఖచ్చితంగా ఒక్కొక్కరి నుంచి 2 కామెంట్లు ఖచ్చితంగా ఉండాలి. నా మొదటి ప్రశ్న, ఈ కృష్ణరాజు దగ్గర ఈయన పురమాయిచ్చే విధంగా కొమ్మినేని మాట్లాడినాడా లేదా, కేఎస్ఆర్ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదనేది నా మొదటి ప్రశ్న. సరే, వ్యవహారం లేకపోతే ఆయన మొత్తం మీద అరెస్ట్ చేయడం జరిగింది. చెప్పినట్టు జస్టిస్ మే బి డినైడ్ బట్ ఇట్ నెవర్ డినైడ్ అని అతను మొత్తం మీద అరెస్ట్ చేశారు. ఇప్పుడు నేను ఏది ప్రూఫ్స్ చూపించక ముందే రెండో ప్రశ్న ఏంటంటే, ఇది కేవలం అరెస్ట్ కాదు. ఆ సాక్షి మీడియాలోనో వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియాలోనో ఏమని రాసింటారు, ఇది అరెస్ట్ అని రాసింటారా, అక్రమం అరెస్ట్ అని రాసింటారా? మీ యొక్క మనోగతాన్ని కామెంట్ రూపంలో చెప్పగలరు. నేను ఏమని పెట్టింటారో మీ ప్రూఫ్తో సగా నేను చూపిస్తాను. మొత్తం మీద ఆయన అరెస్ట్ చేసినటువంటి తీరు ఒకసారి చూద్దాం. ఈ కేఎస్ఆర్ను ఓదార్చేదానికి ఒక మీడియా అంటూ వచ్చింది, మనకు తెలుసు, ఆ బులుగు మీడియా. ఆయన వయసు 70 సంవత్సరాలంట, వృద్ధుడంట, ఈ పెన్షన్ అందడం లేదంట. వీళ్ళు చెప్పే తీరు, అటువంటి మనిషిని అరెస్ట్ చేస్తారు. ఎట్లా అరెస్ట్ చేస్తారు? 70 ఏళ్ళ మనిషిని అంటున్నారు వీళ్ళు. మీరు చెప్పండి, దీంట్లో నీతి నిజాయితీ ఉన్నదా లేదా? ఒకవేళ పోలీసు వాళ్ళు ఈయన అరెస్ట్ చేస్తున్నారు, అరెస్ట్ అక్రమ అరెస్టా లేక సక్రమమైన అరెస్టా? ఈయన మీడియాలో కూర్చొని మాట్లాడుతా నవ్వుతా వికటాటహాసాలు చేసినప్పుడు లేదా అని యావత్ రాష్ట్ర ప్రజలు అంటూ ఖచ్చితంగా అనుకుంటున్నారు. ఆయన మీద కేసు అయింది. ఎక్కడంటే రాయపూడి గ్రామానికి సంబంధించినటువంటి తుళ్ళూరు పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి కేసు ఇది. ఈ కేసులో మనం చూసుకుంటే ఆయనకు సంబంధించి అటు సెక్షన్ 79, 196 సబ్సెక్షన్ 1, తర్వాత 353 ఉంది సబ్సెక్షన్ 2, తర్వాత 299 సబ్సెక్షన్. మొత్తం మీద మనందరికీ బాగా గుర్తు, ఐటీడీపీ కార్యకర్త అయినటువంటి చెబ్రోలు కిరణ్ కుమార్. ఆయన ఇదే విధంగా తెలుసో తెలియకో లేక ఇంటెన్షనల్గానో ఏ విధంగా మాట్లాడినట్టు తెలియదు, కానీ ఆయన మాట్లాడినటువంటి తప్పుగా జరిగినటువంటి ఒక వ్యాఖ్యకి ఇమ్మీడియట్గా ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఈయనకి ఇంకా 60 గంటలు 70 గంటలు గ్యాప్ దొరికింది.
ఆడికి అదృష్టవంతుడే. ఈ 2-3 రోజులు పూర్తి ఎనర్జీ రీగెయిన్ చేసుకొని మరీ వచ్చింటాడు. ఇప్పుడైతే అరెస్ట్ చేయడం జరిగింది. ఆ రోజు చేబ్రోలు కిరణ్ అరెస్ట్ చేయడము సక్రమం అని చెప్పి ట్విట్టర్లోనూ, ఫేస్బుక్లోనూ, ఇన్స్టాల్లోనూ, సోషల్ మీడియాలోనూ హల్చల్ చేశారు. ఈరోజు చెప్పండి ఎంత వ్యాఖ్యలు అసలు ఆంధ్ర రాష్ట్రం మొత్తం జరిగింది. మనం అందరికీ ఒకసారి గుర్తు చేసి మరీ చెప్తున్నా. ఒక 2 రోజులు 3 రోజులు ముందు నుంచి ఒక బయటకు వచ్చినటువంటి వార్త ఏంటంటే, భారతదేశంలో ఒక ప్రముఖ సంస్థ చేసినటువంటి ఒక సర్వేలో సెక్స్ వర్కర్లు ఎక్కడ ఎక్కువ ఉన్నారంటే ముందు కర్ణాటక, తర్వాత ఆంధ్రప్రదేశ్, తర్వాత ఈ యొక్క ఢిల్లీ, ముంబై దాటిన తర్వాత తెలంగాణ, 5వ ప్లేస్లో తెలంగాణ ఉందనుకుంటాను. ఇలా ఒక లిస్ట్ ఇచ్చారు, స్టేట్ లిస్ట్ ఇచ్చారు. సరే మనం గూగుల్ చేస్తే అర్థమవుతుంది అసలు దీంట్లో ఎంత డెప్త్ ఉంది, వీళ్ళు చెప్పింది ఏమన్నా నిజాలు ఎంత ఉన్నాయి అని ప్రయత్నం చేసి చూస్తే, నేను పలానా డిస్ట్రిక్ట్స్ పేరు చెప్పను, కావాలంటే మీరు గూగుల్ చేసి చూడండి. దరిదాపుల్లో అమరావతి అనేదే లేదు. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన జిల్లాల పేర్లు చూస్తే దరిదాపుల్లో అమరావతి అనే పేరు లేదు. ఈ యొక్క వ్యవహారాన్ని ఈ సాక్షి వారు లేకుంటే వైసీపీ వారు ఏ విధంగా తీసుకెళ్లాలా? అయ్యా మన రాష్ట్రం 2వ ప్లేస్లో ఉన్నదంట పలానా వ్యవహారంలో, దీని నుంచి మనం ఎట్లా బయటపడాలా అని చెప్పి మీకు తోచిన సలహాలు ఇవ్వాలా, లేదంటే మీరు ఏం చేస్తున్నారు, ఎటువంటి చర్యలు తీసుకుంటారని ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. ఇలా కన్స్ట్రక్టివ్ మోడ్లో ఏదన్నా సలహాలు ఇవ్వాలి. కానీ అట్లా కాకుండా మన రాష్ట్రానికి సంబంధించిన మహిళల గురించి మాట్లాడినప్పుడు దాన్ని ప్రత్యేక ఒక రాజధాని ప్రాంతానికి ఆపాదించి దేశంలో కాదు ప్రపంచ స్థాయిలో నిలబడబోతుంది. ఇప్పుడు దాకా ఎంత మేర కన్స్ట్రక్షన్ అయిందో అమరావతి తెలియదు, కానీ ప్రపంచ స్థాయిలో ఒక 5 ఏళ్ల లోపు నిలబడబోతుంది ప్రపంచ చిత్రపటంలో అమరావతి. అటువంటి అమరావతిని డిఫేమ్ చేసే విధంగా మీ యొక్క కుటిల యత్నాలు మోగం స్వామి. ఏమని చెప్పాలి మీ యొక్క మేధస్సుకి? దెబ్బకి 2 పెట్లు. ఇందాక నేను చెప్పినట్టు అటు మద్యం కుంభకోణం ఎట్టపోయిందో తెలీదు. ఇన్ని రోజు మద్యం కుంభకోణం అది ఎట్టపోయిందో ఇక జగన్మోహన్ రెడ్డి గారి మెడకు చుట్టుకుంటాను అనుకునే సందర్భంలో ఇది తీసుకొచ్చేసారు. ఏమైంది? అన్ని వేళల్లో మన రోజులే ఉండవు, బూమ్రాంగ్ అయిపోయింది. అదో 70 ఏళ్ళ వృద్ధుని అరెస్ట్ చేసేశారు. ఇది ఒక రకం. అయితే నైతికంగా మనం చూస్తే మనం జగన్మోహన్ రెడ్డి అనే అతను ఖండించాడా ఏదన్నా? అక్కడ గంజాయి బ్యాచ్ను పోయి ఆడికి పోయి పలకరించి వచ్చినాడు, పరామర్శించి వచ్చాడు. వాళ్ళకి 5 లక్షలు 10 లక్షలు ఇచ్చాడంట. అది పక్కన పెడితే ఇటువంటి వ్యవహారంలో కనీసం మాట్లాడలేకపోయినాడా? మనకు గుంటూరు, విజయవాడ, అటు మచిలీపట్నం, ఇటు గుడివాడ, అటు గన్నవరం, ఇటు సైడ్ చూస్తే ప్రకాశం, నెల్లూరు, ఏదైతే దీనికి చుట్టూరు ఉన్నాయో అమరావతికి చుట్టూరు, ఈ ప్రాంతవాసులు లైఫ్ టైం జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క ఓటు కూడా వేయకూడదని నేనైతే కోరుకుంటున్నాను. ఇంత మాట జగన్మోహన్ రెడ్డి గారు బ్యాచ్ ద్వారా విన్నవాళ్ళు లైఫ్ టైం ఓటు వేయకూడదు జగన్మోహన్ రెడ్డికి. ఓపెన్గా భీష్మించుకొని కూర్చోండి, ఏమవుతుంది చూద్దాం. సరే, ఈ వ్యవహారంలో లోతుగా వైసీపీ వారు ఏమనుకున్నారో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం చూస్తే అర్థమవుతుంది. ఈయన ఇమ్మీడియట్ ప్రెస్ మీట్ పెట్టాడు, సజ్జల రామకృష్ణారెడ్డి. ఈయన కొడుకు ఏడున్నాడో ఎవరికి తెలియదు. మళ్ళీ హితబోధలు చేసేది ఏంటంటే వైసీపీ కార్యకర్తలు ముఖ్యంగా చెప్తున్నా, అది సలహా అనుకోండి ఏమన్నా అనుకోండి, వారికి నేను చెప్పేది ఏంటంటే ఈయన కొడుకు సేఫ్గా ఉండాలా. సజ్జల భార్గవరెడ్డి అనే అతను సేఫ్ జోన్లో ఉండాలా. మిగిలిన వారు వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు లేదా సోషల్ మీడియా యాక్టివిస్టులు కావచ్చు, సగటు అభిమానులు కావచ్చు, వాళ్ళకి వీళ్ళు పురమాయిచ్చేది ఏంది? అందరూ రోడ్లపైకి రాండి, మీకు నచ్చింది మాట్లాడండి, ఏమవుతుంది మా అంటే అరెస్ట్ చేస్తారని చెప్తున్నాడు ఈయన సలహాలు. ఈయన కొడుకు అన్నాడు, ఒకసారి ఆయన అడిగి ఆయనే స్టేట్కి అడగని చెప్తాడు. ఆయన పేరు లుకౌట్ నోటీస్ ఉన్నాయి. మన దేశంలో ఆ మూలకి ఏ మూలకి చుట్టూ తిరుగుతున్నాడో ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఒక్కరోజు ఆడుకో హాజరైనట్టున్నాడు, మళ్ళీ ఎట్టపోయినాడు తప్పించుకొని తిరుగుతున్నాడు. సజ్జల భార్గవరెడ్డి ఈయన కొడుకు. వీళ్ళు మళ్ళీ నీతులు చెప్తున్నారు. ఇందాక నేను అడిగినటువంటి 2వ ప్రశ్న మనందరికీ బాగా గుర్తు. ఇది సక్రమమైన అరెస్టా అక్రమమైన అరెస్టా అంటే ఈయన తీర్పుని ఇచ్చేసినాడు. కొమ్మినేని అక్రమ అరెస్టుపై సంచలన ప్రెస్ మీట్ అని. సో ఈయన చెప్పేసినాడు అక్రమ అరెస్ట్ అని. ఇంకా సాక్షి వారు ఏమనుకున్నారు చూసే ప్రయత్నం చేద్దాం. కేఎస్ఆర్ అక్రమ అరెస్టు అంట, ఇంతలా వచ్చిరాలతో రాసేసినారు కేఎస్ఆర్ అక్రమ అరెస్టు. ఇది సాక్షి వారి మనోగతము, వైసీపీ వారి మనోగతం. అక్రమ అరెస్టు అంటే నువ్వు ఎవరినైనా పొడుచు, ఒక అనంతబాబు మాదిర ఒకరిని డోర్ డెలివరీ చేసేయి, దాన్ని అక్రమ అరెస్టే అంటారు. లేదా నందిగం సురేష్ మాదిర విజయవాడ గుంటూరుని భూస్థాపితం చేసేద్దామని చెప్పి ఆ కృష్ణా వరదలు అప్పుడు పడవలో ఇసుకలేసి వదిలినారు కదా, ఆ వరదల పైన ప్రకాశం బ్యారేజ్ని ఢీకొట్టేద్దామని చెప్పి, దాన్ని అక్రమ అరెస్టే అంటారు. లేదా అదే నందిగం సురేష్ ఒక దళిత మహిళని చంపేసిన దాన్ని కూడా అక్రమ అరెస్టే అంటారు. ఏది కూడా అక్రమ అరెస్టే, చేసేదాన్ని చేసేసి ఆఖరులో అక్రమ అరెస్టు పదం కూడా భలే ఉన్నది. అరెస్టు కంటే ఒక పదం ఎక్స్ట్రా, అక్రమ అరెస్టు అని చెప్పి. సో ఇప్పుడు అంబటి రాంబాబు లాస్ట్లో తగులుకున్నాడు. అసలు అంబటి రాంబాబు ఏమన్నాడు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా మనకు తెలుసు, నిన్నగాక మొన్న అన్నాడు ఆయన, కులాల ప్రస్తావన తీసుకొచ్చాడు. సరే ఇది వ్యవహారం వేరే కదా, గమనన్నా ఉండాలి కదా న్యూట్రల్గా. ఇటువంటి వారి వ్యాఖ్యలకే వైసీపీ 100 అడుగులు లోతుకి తొక్కబడింది మన ఆంధ్ర రాష్ట్రంలో. 100 అడుగుల లోతులో తొక్కబడింది మన ఆంధ్ర రాష్ట్రంలో. మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే ఇటువంటి వాళ్ళ వ్యాఖ్యల వల్లే. ఎందుకంటే అంటే కులాల పేర్లు ఎత్తడాలు, ఆడవాళ్ళ పేర్లు ఎత్తడాలు, ఇది అలవాటు.
సరే అమ్మటి రాంబాబు ఏం మాట్లాడినాడో చూద్దాం. సో అమ్మటి రాంబాబు ట్విట్టర్ అకౌంట్ మీ ముందు ఉంచే ప్రయత్నం చేశాను. ఇది అమ్మటి రాంబాబు ఈ రోజు పెట్టిన ట్వీట్ కంటే ముందు దీనిపైన కూడా నేను వీడియో చేశానండి. ఇది ఒక్కసారి చూపించే ప్రయత్నం చేస్తాను చూడండి. కాపుల మీదే కేసులు తిరగదోడాలనుకునే వారు నా మీద కేసు పెట్టకుండా ఉంటారా, కేసులకు నేను భయపడాలా అని నారా లోకేష్ గారికి చంద్రబాబు గారికి ఏదో ట్యాగ్ చేసినట్టున్నాడు. ఏది కాపుల మీద ముద్రగడ్డ పద్మనాభరెడ్డి గురించి నేను చెప్తున్నాడు. తునిలో ఎటువంటి ఘటన, ఎంతమంది ప్రాణాలు తెచ్చామని మాట్లాడుతూ ఉంటే 100 పేజీలు వస్తుంది వ్యవహారము. ముద్రగడ్డ పద్మనాభరెడ్డి బాబు గారు అంటే చంద్రబాబు గారు ఎప్పుడైతే అధికారంలో ఉంటాడో అప్పుడు ఇంత నోరేసుకొని పడతా ఉంటాడు ముద్రగడ్డ పద్మనాభరెడ్డి. సో ఇక్కడ కులాల చిచ్చు తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు. ఏది జూన్ 5వ తారీఖున కాపుల మీదే కేసులు తిరగతోడాలనుకునేవారు నా మీద కేసు పెట్టకుండా ఉంటారని కులాల ప్రస్తావన తీసుకొచ్చాడు. ఇంకన్నా ఇంత జ్ఞానం ఉండదు కదా. ఈయన కూడా కేసీఆర్ మాత్రం 70 ఏళ్ళు పై చిలుకున్నాను, నేను వృద్ధుణ్ణి, పెన్షన్ నాకు ఇంకా రావట్లేదు అని చెప్పి వాపోయే అమ్మటి రాంబాబు ఈరోజు కూడా అక్కడ జరిగింది ఏంది, కేసీఆర్ అనే అతను పలానా వ్యవహారం మాట్లాడినాడు ఆడవాళ్ళపైన. అమరావతి చుట్టుపక్కల ఉన్నటువంటి గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి నుంచి పోటీ చేసినటువంటి ఈ అమ్మటి రాంబాబు సత్తెనపల్లి ప్రజలకి ఈయనకు డిపాజిట్లో ఆయన పోటీలో ఉన్నాడు, వైఎస్ఆర్సీపీ పోటీలో ఉండాలని దయచేసి చూడొద్దు. ఈయనకు మ్యాక్స్ టు మ్యాక్స్ హ్యాడ్ కోర్ అభిమానులు ఎవరైనా ఉంటారేమో. ఈయన ఏమన్నా 5,000 10,000 డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకునేవాళ్ళు. 10,000 డబ్బులు ఇచ్చి తప్ప ఓట్లు ఇద్దు. 10,000 డబ్బులు ఇచ్చినా కూడా మ్యాక్స్ టు మ్యాక్స్ ఇంకా చంపుకోలేము అనేవాళ్ళు మహా అంటే 3,000 నుంచి 4,000 మంది తప్ప అంతకుమించి ఒక్క ఓటు కూడా ఎక్కువ పడకుండా చూడండి. ఒకరు కేపాలు చెప్పినట్టు ఒకరికి 10 మందికి పురమాయించండి, సెల్ఫ్ ఏజెండా తీసుకోండి. ఇటువంటి వాళ్ళని జనజీవన శ్రమంతో తిరిగేట్టుగా ఉండొద్దు, ఆ పరిస్థితి తీసుకురావద్దు. అసలు ఆ పోటీ కాదు కదా, అసలు కనీసం 3,000 ఓట్లు కూడా ఆయనకి రప్పించే విధానంగా మీరు చూడొద్దు సత్తెనపల్లి ప్రజలు. ఎందుకంటే అమరావతి చుట్టుపక్కల ఉండేదే కదా సత్తెనపల్లి కూడా. ఆయన రాసినటువంటి ట్వీట్, కొమ్మినేని కమ్మ అయ్యి తనను విమర్శిస్తున్నాడని బాబు కక్ష. సిగ్గన్నా ఉండదా? ఒక మాటలో చెప్తున్నా, కమ్మ అంటున్నాడు. ఓ పక్క రెడ్డిస్ అన్నాడు. నేను ఎన్నోసార్లు చెప్పిన బోర్గడ్డ అనిల్ అనే అతను ఏమంటున్నాడు, నేను దళితుణ్ణి, నన్ను అక్రమ అరెస్ట్. ఎన్నోసార్లు చెప్పిన బాబు గారు ఆడ లోక్సభ ఒక సీట్లో కూర్చొని పెట్టిన స్పీకర్ పొజిషన్లో జిఎంసీ బాలయోగిని. తర్వాత ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిభా భారతి గారిని కూర్చొని పెట్టారు. మేము దళితులు మీరు చెప్పుకోండి, తప్పు చేసేది నేను దళితులని చెప్పేది, తప్పు చేసేది నేను కాపురు అని చెప్పేది. విడుదల రజని అయితే ఒకనైతే బెదిరించేస్తుంది, ఆగిరిలోనైతే బీసీ మహిళనా అంటుంది. ఈ వ్యవహారంగా వాళ్ళు అయితే ప్రవర్తిస్తూ ఉన్నారు. ఓవరాల్గా ఈ ట్వీట్ అంటూ మనం చూసాము. మొన్న కాపుల పైన వేసుకున్నాడు, ఈరోజు కమ్మల పైన. ఈ కులపిచ్చి కులజాడ్యము మన ఆంధ్ర రాష్ట్రంలో వేళ్ళూరుకుండిపోయే విధంగా అటు జగన్మోహన్ రెడ్డి యథారాజా తథా ప్రజ ఆర్టిస్టు వదలట్లే. ఇటువంటి వాళ్ళు ఆడ నేను చూస్తే టీడీపీలోను జనసేనలోనూ అరుదుగా కనిపిస్తారు, అది కూడా కనిపించరు. ఇటువంటి వ్యక్తుల్ని ఇంకేం చేయాలో మీ ఇష్టం. అటువంటి వ్యక్తుల్ని ఎలాగో ఎవరు ఏం చేయలేరు. దయచేసి ఆ పార్టీని దరిదాపులో నమ్మొద్దు. అంతెందుకు సంవత్సరం 2 నెలల్లో ఎంపీటీసీ ఎలక్షన్స్, సర్పంచ్ ఎలక్షన్స్, జెడ్పీటీసీ ఎలక్షన్స్, ఏ ఎలక్షన్స్ వచ్చినా కూడా గుల్లగుల్లగా ఓడిపించండి. 2029లో వాళ్ళకు పోటీ చేయాలంటే వెన్నులో వణికి వచ్చే విధంగా ఇది ఒక అద్భుతమైన అవకాశంగా తీసుకొని ఇటువంటి వాళ్ళని మీ ఊర్లోనూ మన ప్రాంతంలోనూ అడుగుపెట్టకుండా తరిమి కొట్టే విధంగా ప్రతి ఒక్కరు పూనుకోవాలని నేనైతే పిలుపునిస్తున్నాను. ధన్యవాదాలు.